ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాం. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నదండి, సహకరిస్తారని నమ్ముతున్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వరముగా ఉందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నారు. సహోదరుడా, ఈరోజు మనము ఏ పరిస్థితుల్లో ఉండి ధైర్యము విడిచిపెట్టకుండా ముందుకు వెళుతూ ఉన్నామో ఆ విషయమై చింతించక దిగులు పడక ముందుకు వెళ్ళే వారంగాను, ఆ ధైర్యమును కూడగట్టుకొని యెహోవాను ఆశ్రయదుర్గముగా చేసుకొని నిరీక్షణతో అడుగులు వేసే వారంగాను ఉండాలని, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము మనము పొందుకోబోతూ ఉన్నామని ఈరోజు సృష్టికర్త బలమైన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నారు. సహోదరుడా, ఒకవేళ ఈరోజు బలహీనతల్లో ఉండి, దిగబడిపోయిన స్థితిలో ఉండి, ఒంటరితనంలో ఉండి, ఏమీ తోచని, ఎటు వెళ్ళాలో తెలియని దీన స్థితిలో నిలబడి నీ ధైర్యాన్ని పోగొట్టుకుంటే దేవుడు మాట్లాడుతున్న బలమైన మాటను ఆధారం చేసుకో. ఎందుకంటే ఆయన నీకు ధైర్యమును ఇచ్చే దేవుడుగా మాట్లాడుతున్నారు. మీ ధైర్యము విడిచిపెట్టవద్దు, కొనసాగించండి. యుద్ధము యెహోవాదే, నేను మీ పక్షమున కార్యము చేయగా దానిని త్రిప్పుకొట్టేవాడు ఎవరు అని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన మనపక్షముగా కార్యము సఫలం చేయడానికి ఆశ కలిగిన దేవుడుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ధైర్యం విడిచిపెట్టక మనం ముందుకు వెళితే దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము మన జీవితాల్లోకి రాబోతూ ఉన్నది. దాని ద్వారా మనము మన కుటుంబాలే కాదు, ఇంకా అనేకులకు అది ఆశీర్వాదం కాబోతూ ఉన్నది. నమ్ముతున్నవా? నమ్మితే ధైర్యాన్ని విడిచిపెట్టుకో, ముందుకు గురి ఎద్దుకు సాగిపో. నువ్వు ఖచ్చితంగా ఉన్నతమైన బహుమానాన్ని పొందుకుంటావు, అనేకులకు దీవెనకరంగా ఉంటావు. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచినందుకు వందనాలు ప్రభువా. అయా, ఈరోజు బలహీనతల్లో పడిపోయి ధైర్యాన్ని విడిచిపెట్టామయ్యా. అయా, మా బలహీనతలను ఎరిగిన దేవుడుగా మాకు మరలా ధైర్యాన్ని ఇచ్చి, నిరీక్షణను ఇచ్చి, దానికి ప్రతిగా గొప్ప బహుమానం ఇవ్వబోతూ ఉన్నావని మమ్మల్ని ధైర్యపరిచి విశ్వాసంలో నాటి ముందుకు నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు నాయన. ఈ వాగ్దానము నాదే, ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడాలి. నేను ధైర్యముతో ముందుకు కొనసాగాలి, గొప్ప బహుమానము పొందుకోవాలని ఎవరు ఇష్టపడ్డారో, ఎవరి వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఉన్నారో వారి జీవితాలలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని, అలాగే ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, చేసిన ప్రార్థనకు దీవెన జవాబు అనుగ్రహించి ఉన్నారని నమ్ముదు. ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నదండి. టీవీ పరిచర్య లైవ్ ప్రోగ్రాం కొనసాగిస్తున్నాం. తప్పకుండా సహకరించండి. యథార్థమైన బలమైన దైవిక శక్తితో నడపబడుతున్న పరిచర్య. ఇక్కడ మీరు విత్తితే ఫలిస్తారని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.